కొత్త వాలంటీర్లు అంటూ కొందరు యువకులను ఇంటింటికి పంపిస్తున్న టీడీపీ, ఓటు వేయాలని వారి ద్వారా ప్రలోభాలు, చిత్తూరు రూరల్లో వెలుగులోకి నయా మోసం. ఇదేదో కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. కొత్త వాలంటీర్ల పేరుతో తెలుగుదేశం పార్టీ సరికొత్త మోసానికి తెరదీసింది. ఇటీవల రాజీనామా చేసిన వాలంటీర్ల స్థానంలో తమ పార్టీకి చెందినటువంటి కొందరు యువకులను గ్రామాల్లోకి పేదలకు పంపిస్తోంది. వారి ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుంది. చిత్తూరు రూరల్ మండలంలో ఈ నయామోసం వెలుగులోకి వచ్చింది. ఇటీవల చిత్తూరు మండలంలో చాలామంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. దీన్ని ఆసరాగా చేసుకుని స్థానిక టీడీపీ నేతలు కొందరు యువకులను ఎంపిక చేసి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లుగా మిమ్మల్ని నియమిస్తామని నమ్మబలికారు. వారిని వాలంటీర్లుగా ఎలాంటి సేవలు అందిస్తారనే విషయంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం 50 ఏళ్లకు ఒకటి చెప్పుడు పంపించారు. ఇక వాళ్ళు పేదలకు వెళ్ళి తాము కొత్త వాలంటీర్లకు వచ్చేది టీడీపీ కాబట్టి టీడీపీకి ఓటేయండి, లేకపోతే ఏ పథకం రాదని బెదిరిస్తున్నారు. టీడీపీ కరపత్రాలు చూపిస్తూ పింఛన్లు, ఇంటి స్థలం అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పేదల అవసరాలను గుర్తించి ఆర్థికంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. టీడీపీ ఆడుతున్న ఈ కొత్త వాలంటీర్ల డ్రామాపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ఎటువంటి మోసాలకైనా పాల్పడుతుందనేందుకు కొత్త వాలంటీర్ల డ్రామా ఒకటని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి దొంగలు నమ్మరాదన్న భావన వాళ్ళు వెలుగుచ్చారు. దీనిపై కొందరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 158 ట్విట్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాష్ట్ర వైద్య శాఖ